లేని వానికి హేతువాదంబు అంటే తర్కం, అది ఎంత నేర్పితే చివరికి ఎంత మిగులుతుందంటే ధాతువాదంబు అంటే డబ్బా వాయిస్తుంటే ఆ శబ్దం వినిపిస్తే ఎంత అర్థం అంతే అర్థం, వాడికి తెలిసింది అంతే మిగులుతుంది అన్నాడు. ఏది తర్కం అంతా చదువుకున్నాక డబ్బా కొడుతూ ఉంటే మనకి ఎంతో, వాడు వాగుతూ ఉంటే అంతే, కిమ్ ఢమ్ ఢిమ్ అంటూ ఉంటాడు, వచ్చి సభల్లో మాట్లాడుతూ ఉంటాడు. తర్కం చెబుతాను. మేము యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాగా సంస్కృతం డిపార్ట్మెంట్ ఉండదు, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది యూనివర్సిటీ. ఆ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన్ని వారం భగవద్గీత చెప్పమన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సాయంత్రం పూట స్టూడెంట్స్ను లెక్చరర్స్ వచ్చి వింటారు. ఆయన 6 మాసాలు దాన్ని పోస్ట్ పోన్ చేశాడు. చేస్తే ఎందుకంటే తొందరగా చెప్పరు అని చెప్పి నేను మా ప్రొఫెసర్ గారు అయినటువంటి కేవీఆర్ నరసింహ గారు వెళ్ళి అడిగాం. అడిగితే నేను చిన్నప్పుడు సాంస్క్రిట్ ఎంఏలో నేను చదువుకున్నటువంటిది తర్కశాస్త్రం, భగవద్గీత నేనేం చెబుతాను అన్నాడు. సాంస్క్రిట్ ఎంఏ చదువుకున్నవాడు భగవద్గీత ఆ రోజు వరకు తెరవలేదు కనుక పుణ్యాత్ములు అతడు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, యాక్చువల్ గా జరిగినటువంటి సంభాషణ. కనుక హేతువాదంబు ధాతువాదంబు, వాడు తర్కం చదువుకుంటే డబ్బా కొడితే ఎంతో, అంతకంటే ఏం అర్థం లేదు దానికి అన్నాడు. ఏమి వాదం, ఏమండి ఈ గుడ్డ తయారు చేయడానికి ఏమిటి కారణం అంటే పత్తి. అదేం కారణం అంటారు? ఉపాదాన కారణం, సమవాయ కారణం. పత్తి కాదండి, గుడ్డకి ఇంకా ఏం కారణం? నూలుపోగులు అంటే సమవాయ కారణం అన్నారు. ఇంకా ఏమిటి కారణం అంటే ఈ గుడ్డ నేసినవాడు, అది నిమిత్త కారణం. 3 కారణాలు ఉంటాయిట. ఇది తర్కశాస్త్రంలో తెలిసేది. ఇది తెలియకుండా తెలిస్తే ఈ సృష్టి చేసేటువంటి వాడికి అప్లై చేయడం కోసం తర్కశాస్త్రం చెప్పారు. అది తెలియకుండా వాడికి ఈ గుడ్డకు దానికి అప్లై చేస్తాడు. అందుకని డబ్బా కొడితే ఎంతో, తర్కశాస్త్రం అంతే, పెద్ద ఏం విలువ లేదన్నాడు. అదే హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు. కాణాదం అంటే కణాదుడు అనే ఋషి చెప్పినటువంటి ఒకానొక సిద్ధాంతం, అంటే అణు సిద్ధాంతం, పరమాణువు యొక్క సిద్ధాంతం. అది ప్రాణాదం అంటే ఎంతో కష్టం, ప్రాణాలు తిని పీకేసేస్తుంది అన్నాడు చదువుకుంటూ ఉంటే. అంటే వాడికి పిచ్చెక్కినట్టు అయిపోతుంది, మైండ్ న్యూరోస్థేనియా వస్తుంది, నర్వస్నెస్ వస్తుంది, నిద్ర పట్టకుండా ఇన్సామినియా వస్తుంది. అది వాడు అర్థం చేసుకుంటానే ట్రై చేసేది, ఎందుకంటే ఇది రాకుండా అది నేర్చుకున్నాడు కనుక. ప్రాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు. కపిలుడు యొక్క సాంఖ్య సిద్ధాంతం చదువుకుంటే చపలత్వం వస్తుంది అన్నాడు. ఇది ఎలా, అది ఎలా, ఇది ప్రకృతి, ఇది త్రిగుణాలు, అది పంచేంద్రియాలు, ఇది పంచభూతాలు, ఈ ఎక్కాలు చదవటం తప్ప ఇంకేం రాదన్నాడు. కాపిలంబు చాపలంబు, కపిల సిద్ధాంతం చపల సిద్ధాంతం అవుతుంది. మీమాంస ఉంది చూడు, హింస అన్నాడు. ఊరికే తాను చదువుకున్నప్పుడు హింస పట్టడం, ఎవరికైనా ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు వాళ్ళని హింస పెట్టడం మిగులుతుంది అన్నాడు. మీమాంస అంటే మీమాంస హింస. వ్యాకరణంబు అశరణంబు అన్నాడు. వ్యాకరణం బాగా వచ్చును అంటే గుండెల్లో పోట వచ్చింది, నీ వ్యాకరణం పనిచేయదు, నహి నహి రక్షతి డుకృంకరణే అన్నాడు. అంటే మనకి అన్ని శాస్త్రాలు అన్ని సూత్రాలు వచ్చున్నాడు పాణిని. అన్ని సూత్రాలు ఉదాహరణ చెప్పండి. డుకృంకరణే అంటే కృంగ్ అనే ధాతువుకి కరణే అనేటువంటి అర్థంలో వస్తే కరోతి కృత కుర్వంతి అని వస్తూ ఉంటుందంటే ఇక్కడ నొప్పి వచ్చింది. 2 కొమ్ములు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కనిపించారు. ఏది యమదూతలు కనిపిస్తే వాళ్ళకి వినిపించేట్టు పెద్దగా డొకరం కరణే అంటున్నట్టు అంటుంటే ఏడిచావు లేరా అని లాక్కెళ్ళిపోయారట. అందుకని నహి నహి రక్షతే అన్నాడు. డొకరం కరణే రక్షించదన్నాడు. మా స్నేహితుడు ఒకడు చిన్న దాన్నే తెలుగులోకి పనికొచ్చేటువంటి గేయంగా రాశాడు. అద్దములోని అందము చూపిన ముద్దుగొందురే యమకింకరుడు. నేను ఇంత అందంగా ఉన్నాను, అద్దంలో చూపిస్తే ముద్దెత్తుకుంటారా యమదూతలు అన్నాడు. బట్ నీ అద్దం కూడా పట్టుకెళ్ళిపోతారు వాళ్ళకి కనిపిస్తుంది, నీతో పాటు అన్నాడు. ఇక్కడ అది చెబుతున్నాడు అనమాట. కనుక వ్యాకరణంబు అశరణంబు ఏం లాభం లేదన్నాడు. అటుగాక చదువు దొరకొనినా కాదుకూడదని మొండికేసి చదవటానికి ఎక్కడికైనా వెళ్ళినా చేరేమో. నరునకు కాలంబు ఆలంబు. కాలం ఈ బస్ స్టాప్ లో కొంత అయిపోయి, ఏమండి ఆ క్లాసుకి మనం వెళ్ళేటికి 10 నిమిషాలు ఆలస్యం అయిపోయి అంటూ అది తగ్గిందాకా ఆయన చెప్పే పాఠం కొంత అయిపోయి, శనివారాలు ఆదివారాలు అనధ్యయన దినాలు శిష్టానధ్యయన దినాలు అంటే
మరి యూనివర్సిటీ స్టాఫ్ లో పోయినవారు, స్టూడెంట్స్ లో పోయినవారు ఆ రోజుల్లో పుణ్యదినాలు సెలవిచ్చి ఇట్లాగా వెళ్ళేటప్పటికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మెడిసిన్ చదువుకున్నారట. అంటే ఏది కాల్చుకుంటారు టైం అన్నాడు. కాలంబు ఆలంబు టైం అలాగా స్పాన్ కి టైంకి తేడా తెలుసుకోండి అన్నాడు. మీరు లేనప్పుడు జరిగేది టైం అంటారు, మీరు ఉన్నప్పుడు జరిగేది స్పాన్ కనుక సార్థకం చేసుకోండి నాయన అన్నాడు. కాలంబు ఆలంబు విఘ్నంబులు అఖిలోద్యమఘ్నంబులు. వచ్చే విఘ్నాలు మీరు యోగాభ్యాసం చేయకుండా ఉంటే విఘ్నాలే కదా వచ్చేవి. అవి విఘ్నాలు కావని తెలిస్తే విఘ్నాలు ఉండవు, కానీ అవి తొలగించుకుంటానికి ప్రయత్నం చేసే ప్రతి దరిద్రం ఉండకూడకి విఘ్నాలే ఉంటాయి. చెప్పాడు కదా పతంజలి. ఉన్న విఘ్నాలని తొలగించుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేసినటువంటి వాడు పైకి లేవడు, బోర్లా పడిపోతాడు, వాడి మించి అందరూ తొక్కుకుని వెళ్ళిపోతారు అని చెప్పుకున్నాం కదా. కానీ విఘ్నాలు లేకుండా ఉంటాం ఎప్పుడు వస్తుంది? అవి విఘ్నాలు మన మైండ్లో తప్ప అక్కడ విఘ్నాలు లేవు చుట్టూ అనే సంగతి యోగాభ్యాసం చేస్తే తెలుస్తుంది. అది తెలిసినప్పుడు విఘ్నాలు లేకుండా ఉంటాయి తప్ప మనం విఘ్నాలు అనుకుంటూ ఉన్నటువంటివి తొలగిపోవటం అనేది ఎన్నడూ ఉండదు. అవి విఘ్నాలు కావు గనక చెప్పాడు. ఎందుకని ఇవే ఇంకోటికి వాటిని ఉపయోగించుకుని పైకి వస్తున్నాడు. మనం వేట్లనైతే పెయ్యమ్మలే విఘ్నాలని అంటున్నామో వాట్లనే వాడు ఉపయోగించుకుని ఆ పరిస్థితుల్ని వాడు పైకి వస్తున్నాడు. జాన్ రస్కిన్ చెప్పాడు, ఆబ్స్టకిల్స్ ఆర్ లైక్ చైన్స్ ఆఫ్ ఐరన్ టు ది ఫుల్, దే ఆర్ ది ఇంప్లిమెంట్స్ టు వర్క్ విత్ ఫర్ ది ఇంటెలిజెంట్ అని చెప్పాడు. అవి ఆబ్స్టకిల్స్ అని అనటం మనం దేవాయి గాడి అని తెలుస్తుంది, కానీ అవి ఆబ్స్టకిల్స్ కావు, విఘ్నాలు కావు. అందుకని విఘ్నములు బోలుడు అన్నాడు. ఏం చేస్తాడు వాడు? ఈ విఘ్నం కాన్షియస్నెస్ ఉంటే విఘ్నాలు లేకేముంటాయి, ఉండేవే అవే అన్నాడు. తెల్లారు లేస్తే తీరా బయలుదేరి పెద్ద పని మీద బయలుదేరుతుండగా ఎవడో బళ్ళను తుమ్ముతాడు, వీడు మరి కూర్చుంటాడు, ఇంకోడు తుమ్మితే వెళ్ళిపోతాడు. ఏమిటి వాడి విఘ్నమే? ఎవడైతే తుమ్మితో కూర్చున్నాడో వాడి పని అవదు. కూర్చుంటే ఇంకా పని ఏమవుతుంది? కామన్ సెన్స్. ఎవడైతే తుమ్ము జలుబు వల్ల లేకపోతే ఏదైనా అనారోగ్యంలో వస్తుందనే సింపుల్ కామన్ సెన్స్ పోగొట్టుకోలేదో వాడికి పని అవుతుంది. తుమ్ము దేని వల్ల వస్తుంది? జలుబు వల్ల వస్తుంది, కానీ పని కాకపోవటం అనే దాని వల్ల రాదు. తుమ్ము రైలుని ఆపగలదండి? రైలుని పోగొట్టగలదా మనకు అందకుండా? తుమ్మితే రైలు అందలేదన్నాడు ఆయన. ఈయన గొడ్డు సర్దుకుని పిల్లకి సర్దుకునేట్టు రైలు వెళ్ళిపోయింది. కానీ తెలుసుకోవాలి, ఇవన్నీ దాటిన వాడికి విఘ్నాలు ఉండవు, కానీ లేకపోతే విఘ్నాలు ఎదుర్కోవడం మృగవాడికి ఉంటాయి. ఉండేవే విఘ్నాలు అన్నాడు. ఉండేదే రాముడు ఒకడు అన్నట్టు వీడికి రైలుకి వెళ్ళేటికి అది కొంచెం మూమెంట్ లో ఉంటాం, దాని మీద కాలేస్తున్నాం అనుకుని దాని సందున కాలేయటం, కాలు దారి పట్టం, మోకాలు బద్దలవటం. ఆ రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆ రైలు ఫుట్పాత్ అంత పనిచేసింది, దాని మీద కాలేసినంత వల్ల మోకాలు బగిలింది. రైలు ఫుట్పాత్ కారణం అది. అదే విఘ్నం అంటే అదే. ఆ ఫుట్పాతే లేకపోతే నేను పడేవాడిని కదా. ఇలాంటి విఘ్నాలు. అందుకని విఘ్నంబులు అఖిలోద్యమఘ్నంబులు. సమస్త ఉద్యమాల్ని ఏ ప్రయత్నం మొదలెట్టినా సరే పట్టును పడేస్తాయన్నాడు. కాళ్ళ కింద బ్రేక్ కొట్టేసి పడేస్తాయన్నాడు, కాళ్ళలో కర్రబెట్టినట్టు. ఇంకా మళ్ళీ వీళ్ళు లేచి మళ్ళీ సతుకుని లేచేటికి 6 నెలలు 7 నెలలు ఏమయ్యా ఇన్నాళ్ళ నుంచి మళ్ళీ ప్రయత్నం చేయలేదండి. ఏ జీవుంటావు కింద తడవ బిజినెస్ మొదలెడితే 20,000 వెళ్ళిపోయినాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ బిజినెస్ అని బయలుదేరాడు అని మళ్ళీ వెళ్ళిపోయినాయి ఇంకో 10,000 అన్నాడు. ఈ మాట ఏం చేశాడు? ఇంకో ఏడాది అయిన తర్వాత ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా వాడు ఎవడికో 20,000 ఇచ్చాను. ఇక వీడికి అది రాదు ఇది రాదు. అందులోకి సామగ్రి పోనీ చదువుకుందామని పెడితే దానికి కావలసిన సామగ్రి అంటే సమగ్రత్వం అంటే ఏమిటి? దానికి కావలసిన గ్రంథం, దానికి కావలసిన మహానుభావుడు ఎక్కడున్నాడో దొరకటం, వాడున్న చోటుకి మనం ఉన్న చోటుకి దూరం, మరి ఇవన్నీ ఉండవు. మనకు కావలసిన గ్రూప్ ఏ ఊళ్ళో కాలేజీలో ఉంది, ఇట్లాంటివన్నీ. ఆ సామగ్రి కిటకిట, దానికి మనకి సంబంధం కిటకిటలాడిపోతుంది. మనం అక్కడికి వెళ్తాం, ఏదో వెధవ రూమ్ ఒకటి తీసుకుని అందులో ఉంటాం, 110 రూపాయలు అద్దె, ఐమూలగా పడుకోవాలి రాత్రి. అంటే రూమ్కి తినగా పడుకుంటే పొడుగు చాలదు రూము. విశాఖపట్నం లాంటి ఊళ్ళో రూమ్లో మనిషి పొడుగ్గా పడుకుంటాను వీలు లేకుండా కట్టిన రూమ్స్ చాలా ఉన్నాయి. ఐమూలగా పడుకోమంటాడు వాళ్ళు. 110 రూపాయలు అద్దె చాలా కట్టలేడు కనుక ఇద్దరు తీసుకుని
అర్ధరాత్రి దాకా ఓడును, ఆ తర్వాత ఓడును, లేకపోతే ఇంటూ మార్కుతో ఇద్దరును పడుకుంటారు. అంటే మన ఊరు లాంటి దరిద్రపు ఊళ్ళలో అంటే సామాన్యంగా ఎక్కువ ఉండవు అనుకోండి. దేశం అంతా గాలించాను, అన్ని దేశాలు చూశాను. ఏం దొరకకపోతే మట్టి కూడా తవ్వుకుని ఎత్తుకుపోతారు. ఈ ఊళ్ళో ఎక్కడా ఏమి లేదు. ఇంకా ఏ దేశంలో లేదు, ఏ ఊళ్ళో లేదు. ఓ ఆయన అడిగాడు, ఈ ఫ్రీ డిస్పెన్సరీ ఈ ఊళ్ళో పెట్టావు నువ్వు, చోటు ఇంకెక్కడ దొరకలేదా అని. మనకి జీవితంలో సాధన జరగాలంటే ఇలాంటి చోటే అన్నాం. మనం అంట్లు మసిపోయేట్టు తోమాలంటే ఏమిటి, ఇటుకాయ పెట్టి తోమాలి, లేకపోతే వెన్న పెట్టి అదే మంచి వాళ్ళని పెట్టి తోమితే ఏముంటుంది, ఇలాంటి ఊళ్ళోనే పెట్టాలి. కనుక సామగ్రి కిటకిటలు అయిపోతుంది అన్నాడు. దానికి కావాల్సింది కొంత ఎరుగనగు, కొంత చదువుకున్నాం అనుకోండి. ఒక ఏడాది గురువు దగ్గర తర్కం చదువుకున్నాం, లేదా సెకండ్ ఇయర్ పాస్ అయ్యి థర్డ్ ఇయర్ MBBS లోకి వచ్చాం. వచ్చేటప్పటికి ఏమవుతుంది, మదంపు పుట మనకంటే జూనియర్స్ మీద వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ మీద సిరా కొట్టడం, రూములోనే బట్టలు లాగేసి వదిలేయటం, ఇలాంటి పనులు పశుత్వం అంటే బీస్ట్లీ ఇన్స్టింక్ట్స్ స్టూడెంట్స్ చేస్తున్నావా లేదా? ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చేయనటువంటి పనులు ఎన్నడూనూ అడవి జాతి వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చేయని, జంతువులు పశువులు కూడా చేయనటువంటివి సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చేస్తున్నారా లేదా? కనుక మదంబు పుటపుటాన, ఒళ్ళు పొగరు పుటపుట్లాడిపోతుంది అన్నాడు. సామగ్రి ఏమో కిటకిట్లాడుతుంది, కొంచెం నేర్చుకుంటే మదం పుటపుట్లాడుతుంది అన్నాడు. మరి ఎంత ప్రపంచం చూశాడో ఈ కృష్ణదేవరాయలు, ఏం చేశాడో ఏమిటో. మదంబు పుటపుటన తుదముట్టెన్ చదివేని కాదుకూడదు, 5 ఏళ్ళు చివరికి దాకా చదువుకున్న వీడికి సముత్పన్న జ్ఞానుండై త్రైగుణ్య విషయంబులకు వానిని ఆనీత ధాన్యుండు నిష్ఫలంబైన ఫలాలంబును ఆలబ్ధమధుండు శిక్షకంబును విడుసు అడుగున విడువలేదు. చివరిదాకా ఏ శాస్త్రమైనా చదువుకున్నా శాస్త్రం నీ దగ్గరికి ఎలా వస్తుంది? ఏ గురువు దగ్గర నుంచి వచ్చినా పొలం నుంచి ఒడ్లు వచ్చినట్టు వస్తుంది. అలా తింటే చచ్చిపోతావు. ఏం చేయాలి? దంచుకోవాలి, పొట్టు తీసేసుకోవాలి, విత్తనాలను తీసుకోవాలి. ఏమండి, వ్యవసాయం చేసుకుని నేను బతుకుతాను అని అన్నటువంటి వాడు. అలాగే తేనె ఎలా వస్తుంది ప్రకృతిలో? మీకు తేనెటీగలు, తేనె తుట్టే, తేనె మైనం, తేనె కలిసి ఉంటాయి. అందుకని నువ్వేం చేయాలి? ఇలా వెళ్ళి మూతి పెడితే తేనెటీగలు ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని తేనెటీగల్ని తొలగించి తేనె తుట్టెలోంచి తేనె తీసుకుని మైనాన్ని కరగించి తొలగించి తేనె స్వీకరించాలి. నువ్వు చదువుకున్న ప్రతి చదువులో అది కెమిస్ట్రీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, వేదాంతం కానీ, వెక్కిరింతలు కానీ ఏదైనా సరే ఈ పనులు చేసి తీసుకుంటే పనికొస్తుంది, లేకపోతే అఘోరించినట్టు ఉంటుంది. ఆ పొట్టు ఉంటుంది ప్రతిదానికి అన్నాడు. పొట్టు ఏమిటి? ఇలా 3 అంచులతో ఉండి గొంతులో గుచ్చుకుంటుంది. ఈ 3 అంచులు ఏమిటి? సత్వ, రజస్, తమస్. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి విద్య లేక వేదము ఏదైనా సరే, ఏది నేర్చుకుందామన్నా సరే మీరు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఏ వేదమైనా సరే, ఏ విద్య అయినా సరే నువ్వు అని నేర్చుకుంటానికి చేయేస్తే త్రైగుణ్యాలతో త్రిగుణాలతో వస్తుంది, కానీ ఊరికే రాదు. అయితే నేర్చుకుంటాం. మనకు నిస్త్రైగుణ్యం అంటే త్రిగుణాలను వదిలిపెట్టన్నాడు, కానీ వేదం వదిలిపెట్టమల్లా. వాడు చెప్పినది చాలా గడుసరిగా ఉంటాయి. ఎప్పుడు కూడా నాలెడ్జ్ వీటితో కలిసే వస్తుంది. అంటే ప్రకృతి పురుషుడు వీడు తీసుకున్నాడు. పురుషుడి కంటే పైన పరమాత్మ. అబ్బా, వాడు సర్వాంతర్యాన్ని. ఎంత తెలియాలన్నమాట. మనకి తెలిసిందిగానే సరిపోయింది. తెలియని వాళ్ళందరూ ఏమవుతారు? అప్పుడు అయిపోయింది. చూసారా, దేంట్లోకి వెళ్ళిపోయాం? సమస్యలోకి వెళ్ళిపోయాం. మనకి తెలుసు కనుక ఇలాగేదో ప్రవర్తిస్తున్నాం, కానీ ఈ తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్న ప్రజానీకం అంతా ఏమవుతారు? ఇది వేదాంతం నేర్చుకుని ఇట్లా అన్నాం, ఏమవుతారు అన్నా అంటే అద్దంలో చూసుకుని మన మొహం మనం సంతోషిస్తున్నాం. అందుకని
కూడా నేర్చుకోదగినటువంటి విద్య ఉన్నదే, దీంతో ఈ చెప్పతో కూడా ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. ఈ చెప్ప తొలగించుకొని తినాలి. వాళ్ళు ఎవరో పాపం ప్రేమగా ఎరుగున్నటువంటి వాళ్ళు మన ఫ్యామిలీకి మందులు ఇచ్చారు కదా, హోమియోపతి మందులు ఇంత అయితే ఇంత ఏది డాక్టర్ వారు అని చెప్పి మామిడి పళ్ళు పంపించాడు అంట కొత్తతో తీసి అందులో ఇట్లా తినేసేకూడదు, గడ్డి ఉంటుంది, అది అన్ని మామిడి పళ్ళు అనుకుని తినేయకూడదు. అలాగా విత్తనాలు ఎప్పుడు పొట్టుతో వస్తాయన్నాడు. పొట్టు లేక విత్తనాలు వస్తే ఏమండి, ప్రకృతిలో పొట్టు ఎందుకు ఉండాలి అని ప్రశ్న ఎక్కువ. పొట్టు లేకపోతే నీ దాకా రాదు విత్తనం, నీ దాకా కొన్ని విత్తనాలు వచ్చినాయంటే అర్థం పొట్టు రక్షించబట్టే, లేకపోతే ఇంతోటి పెద్ద మొనగాడు అనే వచ్చినాయంటే మందాక. నేను ఇలాంటి పనులు చేయను అన్నాడు ఆయన ఆశ్రమంలో. మీరు కూడా చేస్తారండి అని అడిగాడు. ఒక ఆశ్రమంలో ఉంటున్నారు, ఇంకో ఆయన కూడా నేను శిష్యుడిగా ఉంటానని వెళ్ళాడు దక్షిణ దేశం. వారం రోజులు అలా తింటున్నాడు, చూస్తున్నాడు, గురుగారితో సరగా తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తామంటే ఎక్కువ పుణ్యం అని. పాపం మిగతా శిష్యులు అడిగారు, మీరు కూడా ఏమైనా చేస్తారా? నేను అట్లాంటి పిచ్చి పనులు ఏం చేయను అన్నాడు. ఆయనతో అన్నం తింటాం, మీ అందరితో ఆయన తింటున్నప్పుడు నేను వేరే తింటాం, ఆయన వేరే తింటున్నప్పుడు ఆయనతో తింటాం, ఎందుకంటే మీ అందరిలో కూర్చొని భోజనం చేయడానికి మాకు పనికిరాదని. అలా వచ్చేస్తాయి. అందుకని ఈయన చెబుతున్నాడు, అందు సముత్పన్న విజ్ఞానుండై త్రైగుణ్య విషయంబులకు అని త్రిగుణములు విషయములుగా కలిగినటువంటి జ్ఞానం వచ్చేటప్పటికి ఏమవుతుంది, మేము వేరే హోటల్లో తింటాం ఉంటాం, ఎందుకంటే జ్ఞానంలో ముగ్గురం ఇంత అయితే. మిగతా వాళ్ళంతా పామర జనాలు, వాళ్ళంతా గురు పూజల్లో భోజనం చేశారు, ఏమిటి రొచ్చుగా ఉంటుందండి, మేము ఆ రెస్టారెంట్లో తిని అక్కడికి గురు పూజలకు వెళ్ళి చూసిచ్చామని అయిపోయింది. అందుకని త్రైగుణ్య విషయంబులకు అని ఆనీత ధాన్యుండు అంటే ధాన్యం తెచ్చుకున్నవాడు పొలంలోంచి ఇంటికి, ఆనీత అంటే తెచ్చుకునబడిన, ధాన్యుండు అంటే ధాన్యము కలవాడు. నిష్ఫలం పోయిన అంటే లోపల గింజ లేనటువంటి, ఫలాలంబును అంటే పొట్టు, ఫలాలంబును. అలాగే ఆలబ్ధ మధుండు అంటే తేనె తెచ్చుకున్నవాడు, తేనె పెట్టు నుంచి తేనె తీసుకున్నవాడు. సిక్తకంబును అంటే పిండేది, పిండగా వచ్చిన ముద్ద, సిక్తకం అంటే మైన ముద్ద, దాన్ని విడుచువడుగున అంటే విడిచిపెట్టు, అది కూడా తినేయకూడదు, ఇది కూడా తేనె తెచ్చులో భాగం ఏదో, ఎందుకు పోరేయాలి అని గుట్టుకుని మింగేయటండి అన్నాడు. చచ్చిపోతారు. ఏది దాంతో వచ్చే గర్వం, దాంతో వచ్చే పొరపాటు, వీళ్ళందరితో పాటు మనం వేరేగా ఉందామని జ్ఞానం, ఇవన్నీ మనకి శాస్త్రాలు తెలుసును కనుక మనం డీసెంట్ గా బతకాలి కనుక మాకు పై రూమ్ ఇవ్వండి అన్నారు. ఏదో గురు పూజలు 3 రోజుల్లో మేడం రూమ్ ఇవ్వండి అన్నారు. ఎందుకంటే వీళ్ళందరితో పాటు మేము ఉండలేమన్నారు. ఇది ఇన్ని శాస్త్రాలు చదువుకుని మనకు వచ్చినటువంటి పశుబుద్ధి ఏమిటి, వీళ్ళందరితో కలిసి ఉండలేము. అందుకని ఇవి తొలగించుకోవాల్సి వస్తుంది చదువుకున్నా కూడా అన్నాడు. ఏ శాస్త్రం చదువుకున్నా ఇవి తొలగించుకోవాల్సి వస్తుంది అన్నాడు కృష్ణదేవరాయలు. చూడండి, ఇంతకంటే అనుభవం ఏమన్నా ఉంటుందా? శాస్త్రానుభవం కానీ లోకానుభవం కానీ ఇది నోటికి రావాలి. ఏదో నేను ఈ వయస్సులో శ్రమపడి మీకు చెబుతూ ఉన్నందుకు, ఈ నా శ్వాసకు కలిగినటువంటి శ్రమకు ఫలితంగా మీరు చేయవలసింది ఏంటంటే, వచ్చే సంవత్సరం ఈ రోజులు వచ్చేటప్పటికి ఇవి మీకు నోటికి అందరికీ పుస్తకం అక్కర్లేకుండా, ఎందుకంటే మీ పిల్లలకి మీరు చెప్పగలుగుతారు, లేదా మీ మనవలకి మీరు చెప్పగలుగుతారు. ఇంకా ఈ పుస్తకాలు ఉండే రోజులు కాదు, రాబోయే రోజులు. ఈ పుస్తకాలు ఉన్నాయని తెలిస్తే కాల్ చేస్తారు దేశంలో, పుస్తకాలని దాచుకున్నారని తెలిస్తే మనుషుల్ని కాల్ చేస్తారు. అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇంట్లో కూర్చోబెట్టి పిల్లలకి చెప్పుకోవచ్చు, కానీ 10 మందిని సమావేశాలు కాకూడదు. అంటే రష్యాలో ఉన్నటువంటి రూల్స్, పోలాండ్లో ఉన్నటువంటి రూల్స్, జకోస్లేవియాలో ఉన్న రూల్స్ ఇండియాలోకి రాబోతూ ఉన్నాయి. ఇలా సమావేశాలు కూడా జరగటానికి వీల్లేదు. అలా పెట్టుకోవచ్చు కావాలంటే, బయటికి వినపడటానికి వీల్లేదు. ఇంకా 2 ఏళ్ల లోపల మనకు వచ్చేస్తాయి అట్లాంటివి. ఈ లోపల మీరు చదువుకుంటే ఏమన్నా మీ మనవలకో వాళ్ళకో పనికి రావచ్చు. అందుకోసమే మరి చాలా ఎన్ని దొరికితే అన్ని సంస్కృతం పుస్తకాలు ఇక్కడ కాల్ చేస్తారు, ఉంచరు అనేటువంటి అనుమానంతో మరొకటి కొని సెట్ మొత్తం జెనీవాలో మన కేంద్రంలో పెట్టి ఉంచాం. ఇప్పటికి ఇంతవరకు దొరుకుతున్న పుస్తకాలన్నీ కూడా, ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత జర్మన్లోకి దేంట్లోకి ట్రాన్స్లేట్ చేయించేస్తే
అక్కడి నుంచి డెవలప్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడన్నా ఇండియాకి మంచి రోజులు వస్తే మనం తెచ్చుకోవాలంటే ఉంటాయి. సిక్త కంబును విడుచు ఒడువున విడువాలి, అలా విడవాలి. ఏ చదువు చదువుకున్నా పొట్టు విడిచేసి నేను వదిలేసి బియ్యం తీసుకున్నట్లు, మైనం విడిచేసి తేనె తీసుకున్నట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం వాడికి యుక్తాయుక్త వివేకం కలిగి ఉండి తీసుకోవాల్సింది ఉంటుంది అన్నాడు. మన కుర్రాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అనేటువంటి పశుత్వం పోవాలి. మిగతా వాళ్ళ కుర్రాడు మట్టి కొట్టుకుపోవాలా? ఏది ఎల్కేజీ దగ్గర నుంచే కుర్రాడికి మనం ఏం నేర్పుతున్నాం? మన పిల్లాడి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే వాడు ఇంకా బాగుపడటానికి ఈ జన్మలో అవకాశం లేదు. అందరు కుర్రాళ్ళకి సవ్యంగా చదువుకుని పాఠాలు రావాలనేటువంటి భావం మనకి వచ్చేటువంటి జ్ఞానం మనకు పోయింది. మన కుర్రాడి క్లాస్ ఫస్ట్ రావాలనేటువంటి పశుత్వం నేర్పబడ్డది. పోవాలి, క్రమంగా తెలియాలి, లా ఆఫ్ లైఫ్ తెలియాలి. సిక్తకంబును విడుచోడును విడువలై కావున శాంతి దాంతి పరతన్ పరమ ఏకాంతినైన నాకు. శాంతి అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాంతి అంటే మనస్సు ఇంద్రియములు వాటి మీద మనం దమం కలిగి ఉండటం. అంటే అష్టాంగ యోగం సాధించి ఉంటాం. అది ఉన్నటువంటి దమము గలవాడు దాంతి గలవాడు అంటాడు. అంటే చిత్తవృత్తులు ఉండకుండా వాడు చెప్పిన వృత్తుల్లో చిత్తం ప్రవర్తిస్తూ ఉంటుంది. చిత్తవృత్తి నిరోధం పూర్తిగా జరుగుతుంది. అంటే వాడేం చేయమంటే అది మనస్సు ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. కానీ అవేం చేస్తే అవి వీడు సరిపెట్టుకుని మినిస్టర్లు మరి సంతకాలు పెట్టడం కాదు, టైపిస్ట్ కొట్టినటువంటి దానికి సంతకం పెట్టి, సెక్రటరీ కొట్టించిన వాడికి సంతకం పెట్టి, అలా కాకుండా వాడు చెప్పినటువంటి వాడు దేని మీద టైప్ చేయించి సంతకం పెట్టించి ఆఫీసుకి తీసుకొస్తాడో ఎవడికి తెలియదు అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు గడగడలాడుతూ ఉంటారు. అంతేగాని మనం కాగితం అక్కడ పెడితే సంతకం పెడతాడు, లేకపోతే ఏలు ముద్రేస్తాడు ఈ మంత్రిగాడు అన్నట్టుగా ఉంటే ఏముంటుంది? అయిపోయాయి. కనుక శాంతి దాంతి. దాంతి అంటే ఇంద్రియములు మనస్సు వాటి మీద ఉన్నటువంటి నిగ్రహ శక్తి. ఇవి గురువు వల్ల మనకు కలిగినాయి గనక దానికోసం ప్రయత్నిస్తున్నటువంటి పరమ ఏకాంతినైన నాకు. పరమ ఏకాంతి అంటే మిక్కిలి ఒంటరిగా జీవితం గడిపే నాకు అంటే చెప్పుకున్నాం. జాగ్రత్త, అపార్థం చేసుకోకూడదు. అందరిలోనూ ఒక్కడే ఉండటం అనుభవించేవాడు. ఎన్ని వేల మంది తన చుట్టూ ఉన్నా ఒక్కడనే చూస్తూ ఉండేవాడిని ఏకాంతి అంటారు. ఏకాంతం అంటే ఒకడే ఉంటాం. మీతో 5 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలండి అంటే మాట్లాడేవాడును నేను ఇద్దరు ఉంటే ఏకాంతం ఎట్ అవుతుంది? 5 నిమిషాలు ఏకాంతం అండి. మా ఆవిడికి నాకునే వీళ్ళేగో అయిందే నీకేమిటి అంటే వాడు ఇంకో అర్థంలో తీసుకుంటాడు, మనం ఇంకో అర్థంలో చెప్తాం. ఏకాంతి అనే మాటకి పరమ ఏకాంతి. భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు, వేదవ్యాసుడు వాళ్ళు పరమ ఏకాంతులు అని చెప్పి అనుశాసన పర్వంలో చెప్పాడు వ్యాసుడు. ఏకాంతం అంటే ఒంటరితనం. ఏకాంత సేవ అంటే ఒంటరిగా సేవించుకుంటా స్వామిని. ఒంటరిగా ఎప్పుడు ఉంటాడు? ఇందరిలోనూ వాడు ఒక్కడనే చూసినప్పుడు ఉంటాడు. కానీ వీళ్ళంతా వెళ్ళిపోయాక ఆ గుళ్ళో తలుపులు వేసుకుని మనం లోపల కూర్చుంటే ఆయన ఒక్కడే ఉంటాడు. బొద్దంకలవి కూడా ఉంటాయి. తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఈ వచ్చినటువంటి ఈ చెత్త సరుకంతా వెళ్ళిపోయాక మనం ఒక్కడం వేరే దర్శనం చేద్దామంటే ఇట్లా మీసాలతో ఆ స్వామి విగ్రహం పక్కన బొద్దంకి కనిపిస్తూ ఉంటుంది. దశావతారాలతో పాటు బొద్దంక అవతారం కూడా కనిపిస్తుంది. లీలార్థం ఎన్నైనా అవతారాలు ఎత్తుతాడు. ఇసుకరేణువులనైనా ఎన్నవచ్చు కానీ భగవంతుని లీలా అవతారంపులను ఎన్నతరమే అన్నాడు తృతీయ స్కంధంలో. అందుకని ఈయన పరమైకాంతినైన నాకు మొదల ఇది అధిగమింపన్ తుద విసర్జింప. ఇవన్నీ ముందు పుచ్చుకుంటాం ఎందుకు? ఈ శాస్త్రం ఆ శాస్త్రం, తర్కం, వ్యాకరణం, న్యాయం, వేదాంతం, మీమాంస, ఇవన్నీ వ్యాకరణం. తర్వాత ఇదిగో ఇవన్నీ ఇట్లా వదిలిపెట్టేసేయాల్సిన విధాన్ని ఎందుకు వచ్చింది? ఏమో మనకు రావాల్సింది ఏదో ఆ గురువు గారే ఇది చదవరా నాయన అని చెబుతాడు, చదువుతాం అని పెట్టుకున్నట్టండి. ఏది ఈ విష్ణు చిత్తుడు పెట్టుకున్న పద్ధతి. ఏమి ప్రయోజనం? అయితే ఎవరికండి ఈ శాస్త్రాలన్నీ అని అడిగారు. అంటే ఈయన అథారిటీ ఇంటర్నేషనల్ అథారిటీ ఇన్ ఇండియన్ ఫిజిక్స్.
ఇంటర్నేషనల్ ప్రిస్క్రైబర్ అన్నారు హైదరాబాద్ లో ఒక హోమియోపతి డాక్టర్ పోతు కట్టేశాడు ఆల్ ఇండియా పండిట్ అని. మా చిన్నప్పుడు ఆల్ ఇండియా పండిట్ అని పెద్దవాళ్ళు హాయి ఉండేవాడు, గొడవ చేస్తూ ఉండేవాడు. అంతకంటే మెడల్స్ అన్నీ కొనుక్కొని పెట్టుకునేవాడు. అలాగా ఇంటర్నేషనల్ అథారిటీ ఇన్ ఇండియన్ వెటర్నరీ సైన్స్, పశుబల సంతాన సమృద్ధి రస్తు అని ఇలాగా. లేదా వెనకటి రోజుల్లో అయితే ఇవే వీటికి ఈక్వలెంట్స్. వాది భీకర, ప్రతివాది భయంకర, తర్క వేదాంత తత్వ మార్తాండ, పూర్వోత్తర మీమాంస తర్కశాస్త్ర సహిత కాంతార మతేభ. ఎప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా యూనివర్సిటీస్ లో పండితులు పెట్టుకునేటువంటి బిరుదులు ఎప్పుడు అలాగే ఉంటాయి గమ్మత్తుగా. అప్పుడు సంస్కృతంలో ఉండేవి, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉండేవి. నాన్ సెన్స్ ఎప్పుడు ఒకటే. పిహెచ్డి అన్నట్టు ఈ కృష్ణమాచార్య ఎంఏ పిహెచ్డి ఒప్పుకోలేవు ఆయనకి ఎంఏ పిహెచ్డి వేస్తే బిఏ కూడా పాస్ అయ్యాను, ముందు బిఏ కూడా అనేటికి ఇంకో ఆయన పిలిచి ప్రీ యూనివర్సిటీ కూడా పాస్ అయ్యావు కదా. మా గుంటూరులో ఉన్నాడు ఆయన ఒక వైద్యుడు, ఆయన బిఏ కూడా వేయమన్నాడు, పోట్లాడాడు పేపర్లో. మా మిత్రుడే, ఒరే బిఏ ఏమిట్రా ప్రీ యూనివర్సిటీ కూడా పాస్ అయ్యా కూడా అవి కూడా వేయాలంటే అప్పుడు అర్థమైంది వాడికి. కనుక మొదల ఇది అధిగమింప తుది విసర్జింప, ఇవన్నీ పట్టుకుంటాం ఎందుకు, పట్టుకున్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టేందుకు అన్నాడు. ఏమి ప్రయోజనం ఇది కాకుండా. అయితే ఒక్కొక్కళ్ళు 2 శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు లేరు, ఉన్నారు. వేదాంత శిరోమణి, వ్యాకరణ శిరోమణి, వేదాంత వ్యాకరణ శిరోమణి, తర్క శిరోమణి ఉన్నారు లేదా? ఓన్లీ వాళ్ళకి ఎందుకంటే చదువుతున్నాడు. వాది భంజనంపును రాజరంజనంపును చేయుతూ సభల్లో వాదించి గెలవటం, ఆ సభలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆఫీసర్లు దానికోసం వేసిన వాడు ఉంటాడు చూడండి, కునికి పట్లు పడుతూ ఉంటాడు, అకాడమీ ఆఫీసర్. వాడిని సంతోషపెట్టి దానికి అవార్డు అని ఉంటుంది, అది తెచ్చుకుంటాం అన్నమాట. రాజరంజనం. వాది భంజనం అంటే వాదించి ఎదుటివాడిని ఓడించడం. రాజరంజనం అంటే అర్థం ఏంటి? సాహిత్య అకాడమీ, నాటక సంగీత అకాడమీ మొదలైన దుష్ట సమాసాలు ఉంటాయి. అన్ని దుష్ట సమాసాలే. అందులో వాడు ఉంటాడు, ప్రభుత్వం తాలూకు వాడు ఉంటాడు అనమాట. వాడు అలాగా ఆ 10 రోజులు అన్నిటికీ వాడినే వేస్తారు. జడ్జెస్ 5-6 వాడు అలా గుర్రు పెట్టి నిద్రపోతూ చస్తారా నిద్రలేక. వాడి చేత మార్కులు వేయించుకోవటం కోసం అని చెప్పి వీడు సభలో కూర్చొని వాళ్ళని గెలిచేటట్టుగా ఎవరిది ఫస్ట్ మార్కు అని వేసుకుంటాం. అట్లా చేస్తూ పునర్జననంబులకు విసువని వారులకు కాని ఇప్పుడు కరుణ ఉండి వచ్చేటువంటివి ఏ మహానుభావుడి దగ్గర ఆ పాదాల దగ్గర కూర్చుని వింటాం వస్తాయి. ఊరికే గందరగోళం పడి ఎన్ని శాస్త్రాలు చదువుకున్నామని చెప్పి షో కోసం చదువుకోకండి అన్నారు. మీకోసం చదువుకోండి అని షో కోసం చదువుకోకండి అన్నారు. అది వీడు చెప్పింది. అంటే మనకు ఆకలిస్తే టిఫిన్ తినండి, కానీ వాడు ఏదో పార్టీ చేస్తున్నట్టు తినకండి అన్నాడు. మరి పార్టీలో బాగుంటుంది, కూర్చోండి కావాలంటే. ప్రతివాడు పార్టీ చేస్తూ ఉండగా టిఫిన్ తింటే వెళ్ళిపోం, ప్రతివాడికి తినలేదని ఉంటుంది. అందుకని తిన్నట్టు నటించి అక్కడ కబుర్లు చెప్పండి అన్నాడు. అంతే. ఈ శాస్త్రాలు కూడా అంతే, వాటికి అంతకంటే పెద్ద విలువ లేదన్నాడు. పునర్జన్మములకు విసోని వారలకు కానీ మళ్లీ పుట్టడం, పునర్జననం, పునరుమరణం గిరగిర తిరుగుతూ ఉంటారు చూడండి. వాడికి ఇంకా సరదాగా ఇంకా కొన్ని జన్మలు ఇలా గెలిచేసి ఈ జన్మలో సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీ గెలిచాం, వచ్చే జన్మలో అది ఢిల్లీలోనే ఆల్ ఇండియా పెట్టేయాలి అంటే జ్ఞానపీఠ్ వచ్చే జన్మలో. అలా వచ్చే జన్మ కోసం వాళ్ళు చేసుకొని అన్నారు. కృష్ణ గారికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చినప్పుడు ఆయనకి ఏదో కిరీటం పెట్టారు. పెట్టి నవ్వుతూ ఆయన అన్నాడు, అది ఏదో కావాలని సరదా అని అనుకున్నోడికి ఎవరికైనా ఇస్తే విలువ ఉండేది అన్నాడు నవ్వుతూ. పెడుతూ ఉండగా ఆయన అన్న ముక్కలేదు, ఇది గొప్పని, ఇది కావాలని, ఇది నాకు సరదా పడ్డ వాళ్ళకి ఇస్తే బాగుండేది కానీ నాకెందుకు ఇస్తారు అన్నాడు. జ్ఞానపీఠ్
ఆయన రామాయణంగా చేసిన తర్వాత జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. చిన్నప్పుడు ఇస్తే ఏమో వాళ్ళలాగా నేను పిచ్చుకుండా కొడుకుని అమ్మ జ్ఞానపీఠ వచ్చిందని అనుకునేవాడిని, ఇప్పుడు మీకు వేస్ట్ అయింది అన్నాడు. అలాగా విసువని పునర్జననంబులకు విసువని వారలకు కానివ్వండి, మళ్లీ జన్మలు విసురాని వాళ్ళకి కానివ్వండి, మాతృలకు తదీయ ఖ్యాతి, మాబోటి వాళ్ళకి అలాంటి పేరున్నదే, వీరికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందిట, లేకపోతే వీరికి అకాడమీ అవార్డు వచ్చిందిట అనేది ఏమవుతుంది? అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి వాకిట్లో నుంచుని ఉంటారు ఎవరు? జర్నలిస్టులు. అక్కడి నుంచి వచ్చేటికి ఇంకెవాళ్ళు నుంచుని ఉంటారు. ఇక మీ బతుకు మీకు ఉండదు అన్నాడు. అయిపోయింది. అంటే మీ టైం అంతా ఇంకొకటి